గాయ్స్ అండ్ సలార్ మూవీకి అయితే ఫైనల్ గా అయితే ఐక్స్ అయితే ఉండబోతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం వచ్చేసి అయితే ఐక్స్ అయితే ఇస్తారనమాట. మరి సలార్ లో ఏపీ అండ్ తెలంగాణలో ఐక్స్ ఎట్లా ఉండబోతున్నాయి? ఐక్స్ అంటే ఏం లేదు గైస్, ఇప్పుడు 150 ఉన్న రూపీస్ ఉన్న టికెట్స్ అంటే ఇంకొక 100 రూపాయలు యాడ్ చేసి మొత్తం 250కి అయితే అమ్ముతారనమాట ఫస్ట్ 3 days. సో దాన్ని ఐక్స్ అయితే అంటారు. ఐక్స్ ఇచ్చేసి అయితే మన ట్రిపులర్ మూవీకి ఇచ్చారు, మన సర్కార్ వారి పాటకి ఇచ్చారు అండ్ ప్రతి మూవీకి అయితే ఇస్తారనమాట స్టార్ హీరో మూవీస్ కి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఆంధ్రాలో వచ్చేసి అయితే జగన్ గారి గవర్నమెంట్ వచ్చేసి అయితే అక్కడ కూడా పర్మిషన్ అయితే అడగడం అయితే జరిగింది. మరి అక్కడ గవర్నమెంట్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చారు, బట్ ఇక్కడ కొంచెం అన్యాయం అయితే జరిగిందని చెప్పి అయితే అంటున్నారు. అది ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియో లైక్ చేసుకుని ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆర్డర్లోకి వెళ్ళిపోతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి అయితే మైత్రి మూవీస్ వారు అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ అయితే రిక్వెస్ట్ అయితే చేసుకున్నారు అనమాట పర్మిషన్స్ కోసం. డే 1 వచ్చేసి అయితే 6 shows కావాలనుకున్నారు అండ్ అలాగే వచ్చేసి అయితే బెనిఫిట్ షోస్ అలాగే స్పెషల్ షోస్ కూడా అడిగారు. వాటికైతే పర్మిషన్ అయితే దాదాపు దక్కేటట్లు ఉంది. అలాగే ఐక్స్ విధంలో వచ్చేసి అయితే ట్రిపులర్ మూవీకి ఇచ్చినట్లే 100 రూపీస్ ఐక్స్ అయితే కావాలని చెప్పి అయితే అడుగుతున్నారు. ఆంధ్రలో వచ్చేసి జగన్ గారి గవర్నమెంట్ వచ్చేసి అయితే పర్మిషన్ అయితే అడగడం జరిగింది. మనందరికీ తెలుసు జగన్ గారి గవర్నమెంట్ టికెట్ విషయంలో చాలా కఠినంగా అయితే ఉంటారు. వాళ్ళు టికెట్ విషయంలో ఎక్కువగా హై రేట్లు అయితే ఉండేటట్లు చూడరు. అక్కడ టికెట్ రేటు 200 మించి అయితే అక్కడైతే ఉండవు ఆంధ్రలో. బట్ ఇప్పుడు సలార్ మూవీ కోసం అయితే డిస్ట్రిబ్యూటర్లు అయితే ఐక్స్ అయితే కావాలని చెప్పి అయితే వాళ్ళకైతే పర్మిషన్ రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. ట్రిపులర్ మూవీకి ఇచ్చినట్లున్నారు ఇట్లాంటి ఐక్స్ దాదాపు 75 రూపీస్ అయితే ఐక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంతకుముందు 150 రూపీస్ టికెట్ ఉంటే దానికి 75 యాడ్ చేసి దాదాపు 225 టికెట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రాలో. అదే హైయెస్ట్ టికెట్ రేట్. అండ్ ఇప్పుడు దాని సేమ్ ఈ మూవీ కూడా ఇవ్వాలని చెప్పి అయితే కోరుతున్నారు అనమాట. బట్ ఇక్కడ ఆంధ్ర గవర్నమెంట్ నుంచి అయితే 5 shows కి అయితే పర్మిషన్ అయితే ఇచ్చారు. బట్ ఇక్కడ చూసుకుంటే 40 రూపీస్ ఐక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 40-60 రూపీస్ అయితే ఐక్స్ అయితే ఇచ్చారు. అంత తక్కువ ఎందుకు ఇచ్చారు అని చెప్పి చాలా మంది అయితే క్వశ్చన్ అయితే చేస్తున్నారు. దానికి ఒక అర్థం రీజన్ అయితే ఉంది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి అయితే ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది ట్రిపులర్ మూవీ రిలీజ్ తర్వాత. ట్రిపులర్ మూవీ తర్వాత రిలీజ్ అయిన ప్రతి మూవీ కూడా అంటే ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న ప్రతి మూవీ కూడా కాకుండా ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయబోతున్న ప్రతి మూవీ కూడా బడ్జెట్ వచ్చేసి అయితే 100 crores దాట్ అయితే ఉండాలి. అలాగే వచ్చేసి 15-20% మూవీ షూటింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో జరిగి ఉండాలి అని చెప్పి ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. దాని ద్వారా మేము టికెట్స్ ఐక్స్ అయితే ఇస్తామని చెప్పి అయితే జగన్ గారి గవర్నమెంట్ అయితే క్లియర్ గా అయితే ట్రిపులర్ రిలీజ్ టైం అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే మూవీకి వచ్చేసి దాదాపు 40 రూపీస్ to 50-60 మధ్య అయితే రేట్స్ అండ్ ఐక్స్ అయితే ఇవ్వబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ మధ్యాహ్నం అయితే కన్ఫర్మ్ అయితే అవుతుంది. గారికి అన్యాయం జరిగిందా? అన్యాయం అంటే ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి మనకి రూల్స్ అలాగే అగ్రిమెంట్ లాగా వాళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి వాళ్ళకి అగ్రిమెంట్ కి సలార్ మూవీ 90% మూవీ వచ్చేసి అయితే హైదరాబాద్ లో అలాగే కొన్ని సెట్స్ లో అయితే జరగడం అయితే జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ షూటింగ్ జరగలేదు కాబట్టి అయితే ఇవ్వరు. అంత ముందు చూసుకుంటే సర్కారు పాట 5 రూపీస్ అయితే ఐక్స్ అయితే ఇచ్చారు అండ్ వాల్తర్ వీరకి 20 రూపీస్ అయితే ఇచ్చడం జరిగింది. అండ్ ఇప్పుడు ట్రిపులర్ కి 75 రూపీస్, ఎందుకంటే అది హై బడ్జెట్ మూవీ 300 crores బడ్జెట్ పెట్టారు అండ్ అలాగే ఆ ట్రిపులర్ మూవీ నుండి స్టార్ట్ అయింది కాబట్టి ఐక్స్ అగ్రిమెంట్స్ అనేవి దా మూవీకి అయితే వర్తించలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు సలార్ మూవీకి వచ్చేసి దాదాపు 50-60 మధ్యన అయితే ఐక్స్ అయితే ఉండబోతున్నాయి అండ్ కన్ఫర్మేషన్ మధ్యాహ్నం అయితే వస్తుంది. మరి ఏ విధంగా కన్ఫర్మేషన్ వస్తుంది అనేది నేను వీడియో అయితే అప్డేట్ అయితే చేస్తాను. అంతవరకు వీడియోని లైక్ చేసుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ సలార్ గురించి అయితే వస్తూనే ఉంటాయి.